సచ్చుబడిన సవాలుడు విసిరి తోలు తీస్తాం, బట్టలు కూడా తీస్తామని చెప్పి పామవులో పడికేసుకొని పండుకున్న మహాశయ గత 10 ఏళ్లలో నీళ్ళ గురించి ఒకరోజు మాట్లాడింది లేదా? రోడెక్కి మీ బిడ్డ, సొంత బిడ్డ అసెంబ్లీ శాసన మండలిలో కన్నీరు పెడుతుంది. ఆ పాపం తలిగి ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నామరూపాలు ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం బీకలేదు. మహారాష్ట్ర పోతే, మధ్యప్రదేశ్ పోతా అని చెప్పే మా నాన్న అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏం బీకిండని చెప్పబట్టే దీనికి సమాధానం చెప్పుకోలేక హరీష్ రావు, తోకలేని హరీష్ రావు, మూతి లేని కేటీఆర్ రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఉడిదీస్తామంటారు. అంత శక్తి, దమ్ము, ధైర్యం ఉందా మీకు? రాహుల్ గాంధీ గారి కాలి గోటికి, ఆ కుటుంబం కాలి గోటికి, ఆ దుమ్ముకు సరిపోదు మీ బతకానంగా. రేవంత్ రెడ్డి గారు కష్టపడి మిమ్మల్ని తొక్కి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఒకటే అన్నాడు అసెంబ్లీలో, దేవుని పైన ఆనా అన్నాడు, నాకు ఎలాంటి తెలంగాణ రాష్ట్రం మేలే తప్ప ఇతరది ఏం లేదు, ఏది అవసరం లేదు, నా జీవితంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి నేను వ్యతిరేకమైన పని నష్టపోయే పని చేయన్నాడు. ఆయన చేయాల్సిందల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు ఏ విధమైన మేలు చేస్తాడు చేయడం కొరకే నేను పుట్టిన అన్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ కలుపుకొని పోయి మళ్ళీ 20 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేటీఆర్, హరీష్ మీ పిల్ల చేష్టలు, మీ ఉత్తర పరగర్భాలు మాని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చుకుంటూ తోడు రావాలి. అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరంగా అనిపించుకుంటారు. ఇప్పటికి కూడా సిగ్గు శరం లేదని ప్రజలు మిమ్మల్ని చూసి ఈశ్వరించుకునే రోజులు వచ్చిస్తున్నాయి.